హలో డెవలపర్స్. ఈ వీడియోలో మనం ఒక సూపర్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం అడ్మిన్ ప్యానెల్ కూడా యాక్సెస్ చేయాలి. అండ్ ఇంకా ఏంటంటే మనం ఏదైనా టేబుల్ క్రియేట్ చేస్తే ఆ డేటా కూడా నేను అడ్మిన్ ప్యానెల్ నుంచి స్టోర్ చేస్తున్నాం. సో దానికోసం నేను ఫస్ట్ ఒక సూపర్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ సూపర్ యూజర్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టెర్మినల్లో మైగ్రేషన్ కమాండ్ ఎంటర్ చేయాలి. సో పైథాన్ మేనేజ్ డాట్ పీవై. సో మనకు బై డిఫాల్ట్గా టేబుల్స్ ఏమేమి ఉన్నాయి అవి అన్నీ స్టార్ట్ అయిపోతుంది. సో మేనేజ్ డాట్ పీవై అండ్ ఇక్కడ మైగ్రేట్. ఓకే, సో ఆల్రెడీ మనకు బై డిఫాల్ట్గా ఎస్క్యూఎల్ లైట్ డేటాబేస్ ఉంటుంది. సో ఇది మనకు స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సింపుల్గా మీరు చెక్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంటుంది ఎస్క్యూఎల్ లైట్ ఆన్లైన్. సో ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు. ఓకే, ఎస్క్యూఎల్ లైట్ ఆన్లైన్ ఈ వెబ్సైట్ నుంచి మనం మన డేటాబేస్ చెక్ చేయొచ్చు. సో ఫైల్స్ ఓపెన్ డిబి అండ్ మనం ఫోల్డర్ ఎక్కడ స్టోర్ చేసినాం మనం యూట్యూబ్ జాంగో ప్రాజెక్ట్ ఇక్కడ మన డేటాబేస్ ఉంది. ఓకే, అండ్ ఈ పర్టికులర్లో మనకు సింపుల్గా ఇక్కడ చూడండి యూజర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ యూజర్స్లో మనకు అన్ని ఐడి పాస్వర్డ్ లాగిన్ సూపర్ యూజర్స్ అన్ని పర్టికులర్ ఇన్ఫర్మేషన్స్ మనకు ఫీల్డ్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను ఒక సూపర్ యూజర్ క్రియేట్ చేస్తే అండ్ ఇక్కడ చెక్ చేస్తే మనకు ఆ సూపర్ యూజర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం సూపర్ యూజర్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం సేమ్ కమాండ్ పైథాన్ మేనేజ్ డాట్ పీవై అండ్ క్రియేట్ సూపర్ యూజర్. సో ఈ పర్టికులర్ కమాండ్తో మనం ఓకే క్రియేట్ సూపర్ యూజర్. ఇక్కడ మనకు ఆప్షన్ అడుగుతుంది యూజర్ నేమ్. సో ఏదైనా మనం నేమ్ ఎంటర్ చేయాలి. సో నేను అడ్మిన్ అని ఎంటర్ చేస్తున్నా. మీరు ఏదైనా నేమ్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఈమెయిల్ అడ్రస్ ఓకే, సో ఏదైనా ఇవ్వచ్చు. సో సింపుల్గా నేను ఒక admin@gmail.com ఇస్తున్నా. అండ్ పాస్వర్డ్ అవుతుంది సింపుల్గా ఇక్కడ ఒక 1 2 3 4 సింపుల్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. 1 2. సో ఇది అడుగుతుంది, ఇది కామన్ పాస్వర్డ్ ఉంది, నో ఇష్యూస్. మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఎస్ కొట్టేస్తున్నాను అండ్ సింపుల్గా ఇక్కడ మనకు సూపర్ యూజర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ మనకు ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతలే. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను సేమ్ ఇక్కడ ఎస్క్యూఎల్ లైట్ ఓపెన్ చేస్తాను అండ్ ఫైల్ ఉంది, ఫైల్లో ఓపెన్ డిబి అండ్ ఇక్కడ సేమ్ మనం డేటాబేస్ ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు యూజర్ వచ్చేసింది. అండ్ యూజర్ షో టేబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఒక యూజర్ నేమ్ కనిపిస్తుంది అడ్మిన్ అని. ఓకే, అండ్ యూజర్ ఈమెయిల్ కూడా కనిపిస్తుంది. అండ్ పాస్వర్డ్ మనకు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది, హ్యాష్ ఫార్మాట్లో. సో మనం ఏం ఎంటర్ చేసినా ఎవరికి కూడా ఇవి విజిబుల్ కాదు. ఓకే, సో ఈ సూపర్ యూజర్ మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనకు ఒక సర్వర్ రన్ అవుతుంది. మనం సో ఈ పర్టికులర్ సర్వర్కి నేను క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ జస్ట్ సింపుల్గా స్లాష్ మీరు అడ్మిన్ టైప్ చేసేస్తే ఇక్కడ మనకు అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అండ్ మనం అడ్మిన్ యూజర్ ఇచ్చిన యూజర్ నేమ్ మనం అడ్మిన్ ఇచ్చిన అండ్ పాస్వర్డ్ 1 2 3 4 ఇచ్చిన మనం అండ్ లాగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సింపుల్గా లాగిన్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, సో లాగిన్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ మనం ఏది కూడా ఇంకా మనం అడ్మిన్ ప్యానల్ క్రియేట్ చేయడానికి ఏదైనా పర్టికులర్ టేబుల్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ప్రోడక్ట్ మనం ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ కోసం ఒక ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడానికి మనం ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ దానికి కేటగిరీస్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.